ఒమేగా 3 అంటార్కిటికా క్రిల్ ఆయిల్. ఎవరికి అంటే కొంత చెప్తున్నాను చూడండి. ఈ ఈ ఒమేగా అంటార్కిటికా క్రిల్ ఆయిల్ అంటే ఇది అంటార్కిటికా అనే ఒక సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ టాబ్లెట్స్ అన్నమాట. అంటార్కిటికా అంటే మీరు పిల్లలకి తెలుస్తది. మ్యాపుల్లో చూడొచ్చు మీరు. అక్కడేంటంటే పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ ఎందుకుండదంటే పాపులేషన్ అక్కడ ఉండదు. మనుషులెవరు ఉండరు కాబట్టి పొల్యూషన్ అనేదే ఉండదు. అక్కడ ఆ సముద్రం నుంచే తయారైన రొయ్య పిల్లలతోటి, రొయ్య పిల్లలుంటాయి కదా! చిన్న చిన్న రొయ్య పిల్లలతో తయారు చేసిన ఈ ఒమేగా 3 అన్నమాట. ఇది పీసీఓడీ ప్రాబ్లమ్‌కిస్తారు. బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. ఐ హెల్త్‌కి చాలా మంచిది. స్కిన్‌కి చాలా మంచిది. హార్ట్‌కి చాలా మంచిది. బోన్స్‌కి చాలా మంచిది. స్పాండిలైటిస్ ఎవరికన్నా వచ్చినోళ్ళకి ఇది మనం సజెస్ట్ చెయ్యొచ్చు. ఇది చూడండి. దీంట్లో బెనిఫిట్స్ ఏంటేంటి అనంటే, ఇది 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇవ్వచ్చు. ఇది ఏంటంటే ఒమేగా 3 ఒమేగా 3 అంటార్కిటికా క్రిల్ ఆయిల్ అనమాట. ఇది రెడ్ కలర్‌లో ఉంటది. ఇదేంటంటే చూడండి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువగా లావైనోళ్ళకి ఫ్యాట్ ఎక్కువగా సెపరేట్‌గా ఉంటది. కొలెస్ట్రాల్ సెపరేట్‌గా ఉంటది. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకేంటంటే పొట్ట బాగా పెరుగుతది. జెంట్స్‌లో ఎక్కువగా కనపడతది. లేడీస్‌లో తక్కువను జెంట్స్‌లో ఎక్కువ కనపడతది. వాళ్ళకేంటంటే గురక వస్తా ఉంటదనమాట. ఆ ఆయాసానికి గురక ఎక్కువ వస్తా ఉంటది. అలాంటి వాళ్ళకి మనం డీటాక్స్ ఒకటి, ఇది ఒకటి మనం ఇవ్వచ్చు. ఎందుకంటే డాక్టర్స్ కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి కదా! ఎక్సర్‌సైజ్ చేయాలి, తిండి తగ్గించేయాలి, ఇలాగా ఎన్నో ఇయన్నీ చెప్తా ఉంటారు. మనం ఏంటంటే హ్మ్. వాటిలతో పాటు ఇంకా తొందరగా కొలెస్ట్రాల్ తగ్గడానికి మనం ఏంటంటే, ఈ ఒమేగా 3ని మనం ఇవ్వచ్చు. హార్ట్‌కి చాలా మంచిది. ఎందుకంటే, మనకి హార్ట్‌లో ఆ 4 వాల్యూమ్స్ ఉంటాయి. అవేంటంటే ఆహ్, ఆ 4 వాల్యూమ్స్‌లో ఏంటంటే, ఏమన్నా సరే బ్లడ్ సర్క్యులేషను సరిగ్గా జరగకపోతే బ్లడ్ క్లాట్ అయిపోతా ఉంటది. చిన్న చిన్న ఏంటంటే, బ్లడ్ ఎప్పుడన్నా చూడండి ఒకేళ గాలి తగిలితే ఇంతింత చిన్న చిన్న ఏంటంటే హ్మ్. దాన్నేమంటే పల్స్‌లాగా అయిపోతాయి. చిన్న చిన్నయి అంటే ఆహ్, హ్మ్. గింజల్లాగా అయిపోతా ఉంటాయి. అలాగా నరాల్లో ఏంటంటే నర్వ్స్‌లో ఏమన్నా స్ట్రక్ అయిపోతే ఆటిలన్నిటిని తీసి బ్లడ్ సర్క్యులేషన్‌ని బాగా పెంచడానికి బాగా ఉపయోగపడతది. జాయింట్ హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తది. అంటే చూడండి స్పాండిలైటిస్ ఉంటది చాలా మందికి. స్పాండిలైటిస్ అంటే ఆహ్, సర్వైవికల్ అంటే ఇక్కడ చాలా నొప్పొస్తా ఉంటది. కొంతమందికి వాళ్ళకివ్వచ్చు. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. కంటి చూపు మందగిస్తున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మనం. ఇది అది అంత బాగా పనిచేస్తదనమాట క్రిల్ ఆయిల్. పీసీఓడీ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ సరిగ్గా రానోళ్ళకి కూడా లేడీస్‌కి, వుమెన్స్‌కి ఇవ్వచ్చు. ఇంకొకటేంటంటే ఆహ్, లివర్ డ్యామేజ్ అయిపోయి, ఫ్యాటీ లివర్ అయినోళ్ళకి కూడా ఇది ఇస్తే చాలా బాగా పనిచేస్తది. లివర్‌ని నార్మల్ అంటే 3 మంత్స్‌లో ఫ్యాటీ లివర్‌ని నార్మల్ పొజిషన్‌లోకి తీసుకొస్తది. చాలామంది చూడండి లివర్ పాడైపోయిందని అంటారు. వాళ్ళకి కూడా అంటే నార్మల్ అంటే కొద్దిగా పూర్తిగా పాడైపోయినోళ్ళకంటే మనకి అంత తెలీదు గానీ కొద్దిగా పాడైపోయింది. చాలా అంటే అతను అంటే చాలా సఫర్ అవుతున్నాడు. డాక్టర్లు గూడా చెప్పారు. ఇంకా అనుకున్న వాళ్ళకి ఆ లివర్ ప్రాబ్లమ్ లివర్‌లో స్పాట్స్ ఒస్తాయి. లివర్‌లో ప్రాబ్లమ్ అయితే మనకి ఒంటి మీద చూపిస్తది. ఎలా చూపిస్తదంటే మీరెప్పుడైనా చూసారేమో లివర్ ప్రాబ్లమ్ అయితే కాళ్ళ మీద, చేతుల మీద చూపిస్తది. ఒంటి మీద ఏంటంటే ఇంతింత పెచ్చులుగా వచ్చేస్తాయి. ఎర్రగా ఇంతింత పెచ్చులుగా వస్తా ఉంటదండి. దద్దుర్లులాగా. మీరెవరికన్నా చూసారో లేదో తెలీదు గానీ, ప్రతి ఒంటి మీద ఎక్కడ పడితే పొట్ట మీద, కాళ్ళ మీద అలాగా ఇంకా అది పుండులాగా పెరిగిపోతా ఉంటదనమాట. దానికర్థం ఏంటంటే లివర్‌లో ప్రాబ్లమ్ వచ్చింది అని అర్థం. ఈ లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇవ్వచ్చు. చాలా మంచిగా పనిచేస్తది. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అనంటే 16 సంవత్సరాలు ప్లస్ అయినోళ్ళకి ఇవ్వచ్చు.